హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనము టాప్ 20 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కరెంట్ అఫైర్స్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్, కుంకుమ పువ్వుని అత్యధికంగా పండించేటువంటి దేశం ఏది? ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి ఇరాన్, ఆప్షన్ సి ఇరాక్, ఆప్షన్ డి నేపాల్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇరాన్. నెక్స్ట్ క్వశ్చన్, సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో భారత్ స్థానం ఎన్నోది? ఆప్షన్ ఏ 1వ స్థానం, ఆప్షన్ బి 2వ స్థానం, ఆప్షన్ సి 3వ స్థానం, ఆప్షన్ డి 4వ స్థానం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 3వ స్థానం. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఇండియా 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరం ఏది? ఆప్షన్ ఏ న్యూయార్క్, ఆప్షన్ బి లాస్ ఏంజల్స్, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి ఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ న్యూయార్క్. న్యూయార్క్ అనేది ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన నగరం. నెక్స్ట్, ఫోన్పే ఇటీవల ఏ దేశంలో యూపీఐ సేవలను ప్రారంభించింది? ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి బంగ్లాదేశ్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి శ్రీలంక. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి శ్రీలంక. ఫోన్పే ఇటీవల యూపీఐ సేవలను శ్రీలంకలో ప్రారంభించింది. నెక్స్ట్, చాబహార్ పోర్ట్ ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ ఇజ్రాయిల్, ఆప్షన్ బి ఇరాన్, ఆప్షన్ సి కెన్యా, ఆప్షన్ డి శ్రీలంక. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇరాన్. చాబహార్ పోర్ట్ అనేది ఇరాన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ ఎగ్జిబిషన్ 2024 ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ న్యూజిలాండ్, ఆప్షన్ బి నెదర్లాండ్, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి ఫ్రాన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నెదర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే తొలిసారిగా ఒక ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దౌత్యవేత్తగా నియమించుకున్నటువంటి దేశం ఏది? ఆప్షన్ ఏ దక్షిణ కొరియా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి ఉక్రెయిన్, ఆప్షన్ డి రష్యా. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఉక్రెయిన్. ఉక్రెయిన్ ఒక ఏఐని దౌత్యవేత్తగా నియమించుకుంది. నెక్స్ట్, GSTAT తొలి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ సంజయ్ కుమార్ మిశ్రా, ఆప్షన్ బి సునీల్ కుమార్ మిశ్రా, ఆప్షన్ సి హరీష్ గుప్తా, ఆప్షన్ డి భవేష్ గుప్తా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సంజయ్ కుమార్ మిశ్రా. సంజయ్ కుమార్ మిశ్రాను GSTAT తొలి అధ్యక్షుడిగా నియమించారు. నెక్స్ట్, 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు ఎంత శాతంగా అంచనా వేశారు? ఆప్షన్ ఏ 6.2%, ఆప్షన్ బి 6.6%, ఆప్షన్ సి 6.3%, ఆప్షన్ డి 6.7%. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 6.6%. నెక్స్ట్, భారత్లో తొలిసారిగా టూరిజాన్ని ప్రోత్సహిస్తూ నక్షత్ర సభను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి ఉత్తరాఖండ్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్. నక్షత్ర సభను ఏర్పాటు చేసిన రాష్ట్రము ఉత్తరాఖండ్. నెక్స్ట్, రష్యా అధ్యక్షునిగా పుతిన్ ఎన్నవసారి ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ 2వసారి, ఆప్షన్ బి 5వసారి, ఆప్షన్ సి 4వసారి, ఆప్షన్ డి 6వసారి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 5వసారి. 5వసారి పుతిన్ ఆ రాష్ట్రానికి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. నెక్స్ట్, 180 దేశాల్లో పత్రికా స్వేచ్ఛలో మొదటి స్థానంలో నిలిచినటువంటి దేశం ఏది? ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి నార్వే, ఆప్షన్ సి డెన్మార్క్, ఆప్షన్ డి స్వీడన్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నార్వే. సెకండ్ ప్లేస్లో డెన్మార్క్, థర్డ్ ప్లేస్లో స్వీడన్ ఉన్నాయి. నెక్స్ట్, థామస్ ఊబర్ కప్ విజేతగా ఏ దేశం నిలిచింది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి జపాన్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ చైనా. అంటే థామస్ ఊబర్ 2 జట్లలోనూ చైనానే విజేతగా నిలిచింది. ఏ రాష్ట్రంలోని ఆలయాల్లో గన్నేరు పూల వాడకాన్ని నిషేధించారు? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి కర్ణాటక. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కేరళ. కేరళలోని ఆలయాల్లో గన్నేరు పూల వాడకాన్ని నిషేధించారు. నెక్స్ట్, ఇటీవల పద్మశ్రీ అందుకున్న 101 ఏళ్ల యోగా టీచరు చార్లెట్ చోపిన్ ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి నేపాల్, ఆప్షన్ సి భారత్, ఆప్షన్ డి జపాన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్,
బ్లూ రెసిడెన్సీ వీసాలు తీసుకురానున్నటువంటి దేశం ఏది? ఆప్షన్ ఏ ఇరాన్, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి యుఏఈ, ఆప్షన్ డి నేపాల్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి యుఏఈ. యుఏఈ బ్లూ రెసిడెన్సీ వీసాలు తీసుకురాబోతుంది. నెక్స్ట్, మొక్కజొన్న ఉత్పత్తిలో భారత్ స్థానం ఎన్నవది? ఆప్షన్ ఏ 1వ స్థానం, ఆప్షన్ బి 5వ స్థానం, ఆప్షన్ సి 6వ స్థానం, ఆప్షన్ డి 10వ స్థానం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 6వ స్థానం. మొక్కజొన్న ఉత్పత్తిలో మన దేశం 6వ స్థానంలో ఉంది. నెక్స్ట్, తొలిసారిగా 6G పరికరాన్ని ఆవిష్కరించిన దేశం ఏది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి భారత్, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి రష్యా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జపాన్. జపాన్ తొలిసారిగా 6G పరికరాన్ని ఆవిష్కరించింది. నెక్స్ట్, గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్ 2024 అవార్డుని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ జయరాం, ఆప్షన్ బి చంద్రకాంత్ సతీజ, ఆప్షన్ సి సురేంద్ర జైన్, ఆప్షన్ డి సత్యానంద్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చంద్రకాంత్ సతీజ. ఇతనికి గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. నెక్స్ట్, సింగపూర్ నూతన ప్రధాని ఎవరు? ఆప్షన్ ఏ లీలుంగ్ వాంగే, ఆప్షన్ బి లారెన్స్ వాంగే, ఆప్షన్ సి లీ లుంగ్, ఆప్షన్ డి లీ హాసిన్ లూంగ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లారెన్స్ వాంగే. ఇతను సింగపూర్కి నూతన ప్రధానిగా ఎంపికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, 2027 ఫిఫా మహిళల ప్రపంచ కప్ సాకర్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి బ్రెజిల్, ఆప్షన్ డి కెనడా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బ్రెజిల్. మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ వీడియోస్ మాత్రమే కాకుండా జాబ్ అప్డేట్స్ సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయబడతాయి. గవర్నమెంట్ జాబ్ కావాలనుకునేవారు మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.